బ్రేకింగ్ న్యూస్. ఇటీవల అమెరికాలో కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్ వాసి చంద్రశేఖర్ మృతదేహం బిఎన్ రెడ్డిలోని నివాసానికి తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం. చొరవతో 7 రోజుల్లోనే మృతదేహం ఇంటికి చేరింది. ఈ నెల 4న చంద్రశేఖర్పై గుర్తు తెలియని కాల్పులు జరిపారు దుండగులు. కొడుకు మంచిగా చదువుకొని విదేశాల్లో స్థిరపడాలని పంపిస్తే ఇలా శవమై తిరిగి రావడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు మృతుని కుటుంబీకులు. విదేశాలకు చదువుల కోసం వెళ్లిన విద్యార్థులకు రక్షణ లేదంటూ వాపోయారు. నిందితుడిని పట్టుకునేందుకు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు అమెరికా పోలీసులు. అయితే బాధితులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అమెరికా డల్లాస్ కాల్పుల్లో మృతి చెందినటువంటి చంద్రశేఖర్ మృతదేహం ఈరోజు 4:40 తన నివాసానికి చేరుకుంది. దాదాపు వారం రోజుల పాటు చంద్రశేఖర్ని తన నివాసానికి తరలించేందుకు అటు ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా సంప్రదింపులు జరిపారు. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పేసి భరోసా కల్పించడానికి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరుకున్నారు. అంటే వాళ్ళ కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి, కానీ కనీసము మా వంతుగా మేము ధైర్యం చెప్పేందుకు వచ్చాము అని చెప్తున్నారు. సార్ చెప్పండి, అంటే వాస్తవానికి వారం రోజుల నుంచి ఆ కుటుంబం కన్నీరు మున్నీరైపోతుంది. ఆ బాధను ఎవరు తీర్చలేము. ఏం చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు? అంటే చనిపోయిండు నిజంగా కూడా ఆ బాధను ఎవరు తీర్చలేరండి. ఎందుకంటే యంగ్ పిల్లగాడు 27 ఇయర్స్, ఇక్కడ బాగా చదువుకునేవాడు. ఇంకా పై చదువుదామని అమెరికా పోయిండు. అక్కడ కూడా చదువు పూర్తి చేసిండు. ఈ చదువుకు అని చెప్పి పాపం వాళ్ళ కుటుంబం దాదాపుగా 40 లక్షలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని పోయినరు. కనీసం నేను కుటుంబానికి భారం కాకూడదని చెప్పేసి కొద్ది రోజులు అక్కడ పని చేస్తే ఏమన్నా సగం అప్పన్న తీరుతుందని చెప్పేసి చదువు అయిపోయినాక వాళ్ళ మదర్ రమ్మంటే కూడా ఒక 6-7 నెలలు నేను జాబ్ చేసి కొంచెం అప్పు తీర్చుకొని వస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పిండు. కానీ ఇంతలోనే పాపం ఈ దురదృష్టమైన సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. పాపం మా తల్లిని ఎంత ఓదార్చినా గత వారం రోజులుగా కన్నీరు మున్నీరుగా నిజంగా ఏడుస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా తీరని క్షోభ ఇది. దాన్ని ఎవరు కూడా రిప్లేస్ చేయలేరు. కానీ ఈ సందర్భంలో జరిగిన ప్రక్రియలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వాళ్ళు సతీష్ కానీ, లేకపోతే మైపాల్ కానీ, లేకపోతే ఈ చంద్రశేఖర్ చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ లోచన్ కానీ, నవనీత్ కానీ, వీళ్ళందరూ కూడా పాపం అమెరికాలో ఎవ్రీ మూమెంట్, అంటే ఈ బాడీ తీసుకునే ప్రాసెస్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడ. ఆ ప్రాసెస్ అంతా దగ్గరుండి కంప్లీట్ చేయించి ఎవ్రీ మూమెంట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో కుటుంబ సభ్యులకు ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనే సంగతి కూడా ఎప్పటికప్పుడు తెలియజేసి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద హెల్ప్ చేసిండ్రు. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే మనం చాలా ఇష్యూస్ చూసాము. బాడీ 1 month 2 months పట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 1 weekలోనే బాడీ ఇక్కడికి రావడానికి వాళ్ళందరూ సపోర్ట్ అన్నారు. అమెరికాలో ఉన్న డాలస్ నగరంలో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇక్కడ చనిపోయి వీళ్ళను ఫస్ట్ డే వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి నేను ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పగానే వెంబడే వాళ్ళకు ఒక టీం ఫామ్ చేసుకుని వాళ్ళ టీం అంతా కూడా రంగంలో దిగి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఇక్కడ చంద్రశేఖర్ సంబంధించిన ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళ అన్న దామోదర్ ఇచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్స్ను కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళు వెనక ఉండి నడిపించడం వల్ల 1 weekలో మనకు వచ్చింది. యాక్చువల్ నిన్న రాత్రే రావాల్సి ఉండే బాడీ. ఈ కతార్ ఎయిర్వేస్లో చిన్న ప్రాబ్లం వల్ల ఇవాళ ఒక రోజు డిలే అయిపోయింది. వాళ్ళు చాలా బాగా రియాక్ట్ అయ్యి ప్రత్యేకంగా ఇంత కష్టపడి చేసినందుకు వాళ్ళకి పేరున మన ఆటా సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. మీరు ఒక విషయాన్ని చెప్పారు, అంటే అప్పు చేసి మరీ అమెరికా పంపించారు స్థిరపడాలి అని, లేకపోతే లైఫ్లో సెట్ అవ్వాలని. చాలామంది పేరెంట్స్ ఇదే చేస్తూ ఉంటారు, కానీ చాలామంది కుటుంబాల్లో ఇలాంటి విషాదం నెలకొంటూ ఉంటుంది. ఏం చెప్తారు? అదే పాపం ఏంటంటే ఇక్కడ పై చదువులు చదివేసి బాగా సంపాదించవచ్చు, లేకపోతే బాగా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి భారతదేశం కన్నా అని చెప్పి పాపం అమెరికా పోతుంది. కానీ అమెరికాలో కూడా అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి అమెరికా పోయాలో ఒకసారి పునరాలోచించాలి. ఎందుకంటే ఇండియాలో కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి, బాగా వస్తున్నాయి. కానీ అమెరికా మోజు వల్ల కొంచెం అమెరికాలో చదివితే బాగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచన వల్ల అమెరికా పోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అమెరికా పోయే వాళ్ళు ఒకసారి పునరాలోచించి పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళ కుటుంబం అంటే నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా పాత పరిచయం. రాజు అని వాళ్ళ మేనమామ గిట నాకు చాలా ఒక 20-25 సంవత్సరాల నుంచి పరిచయం. ప్రతి క్షణం ఏ మూమెంట్ అయినా సరే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను నిలబడతా ఖచ్చితంగా. నా కుటుంబ సభ్యుని వల్ల నేను వాళ్ళకి అండగా ఉంటాను.
అయితే తనని కోల్పోవడం చాలా బాధాకరము. వారం రోజుల నుంచి కుటుంబ సభ్యులని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఈ కుటుంబానికి మొదటి నుంచి మేము సన్నిహితులుగా ఉన్నాము. ఎప్పుడూ అండగా ఉంటాను. కానీ చాలామంది ఉద్యోగాల కోసము సెటిల్ అవ్వడం కోసం అమెరికా అలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ మన దేశంలో కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయేంత వరకు తెచ్చుకోవద్దు. తల్లిదండ్రులకు కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని మంచి చదువులు చదివించాలి, హై పొజిషన్లో ఉండాలి అని చెప్పి పంపిస్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆయా దేశాలు కూడా గట్టిగా శిక్షలు విధిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మళ్ళీ ఇలాంటివి పునరావృతం కావు. తమ కుటుంబానికి మేము అండగా ఉంటాము అని చెప్పేసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్తో సుజాత, హస్తినపురం.